పార్వతీపురం జిల్లా సాలూరు మండలం బోరబంద గుమడాం గ్రామంలో మండల వ్యవసాయ అధికారి కె శిరీష ఆధ్వర్యంలో గ్రామాల్లో పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అమృత వీణ మాట్లాడుతూ వరి మరియు మొక్కజొన్నలో యాజమాన్య పద్ధతులు తెలియజేశారు. అనంతరం అను వెటర్నరీ డాక్టర్ కోళ్లు పెంపకం, ఆవుల్లో గొర్రెల్లో వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. వ్యవసాయ అధికారి మాట్లాడుతూ రైతులు యూరియా మోతాదుకు మించి వినియోగించడం వల్ల పంట పురుగులు మరియు తెగుళ్ల బెడదకు గురవుతుంది కనుక తగిన మోతాదులో మాత్రమే యూరియా పంటకు వినియోగించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, వ్యవసాయ సిబ్బంది మరియు రైతులు పాల్గొన్నారు. వెనకాతలో వస్తాయి, మనకు అవి కంటికి కనిపించమాట. సో ఇవి మనం పోవాలి అంటే మనకు ఫిప్రోనిల్ ఏమైనా అది 2 ml లీటర్ నీటికి ఈ వెనకాతల భాగం తడిచే విధంగా మనం పిచికారీ చేసుకోవాలి. అలాగని మనము పురుగు రాకుండా మనం ఎట్టి పరిస్థితుల్లోని పురుగు మందు పిచికారీ చేసుకోకూడదు. మనకు మిత్ర పురుగులు ఉంటాయి అన్నమాట. మనకి హాని చేసే పురుగుల్ని తినేవి మిత్ర పురుగులు. ఆ మిత్ర పురుగులు చనిపోతాయి అన్నమాట. కాబట్టి ఊరికనే మనం పురుగు రాకుండా పురుగు మందు తెచ్చుకొని స్ప్రే చేయకూడదు. ఒక్క ఈటీఎల్ లెవెల్ దాటినాక మన పురుగులు ఉంటేనే మాత్రమే మనం స్ప్రేయింగ్ అనేది వెళ్ళాలి. ముందుగా మనం వేప నూనె అటువంటివి పిచికారీ చేసుకోవచ్చు, పురుగులు రాకుండా. పురుగు ఉధృతి బట్టి మనం కెమికల్ స్ప్రేయింగ్ అనేది వెళ్ళాలి. ఇక ఇది బాగానే ఉంది మొక్క, కానీ ఇక్కడ కొంచెం చిన్న చిన్న ఇవి ఉన్నాయి అన్నమాట. రసం పీల్చే పురుగులు వెనకాతలా ఉన్నాయి.